Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని పికప్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే క్రమంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ని అలాగే పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని స్క్వేర్ చేయడము, క్యూబ్ చేయడము, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడము, లేకపోతే మల్టిప్లై చేయడము, ఇట్లాంటి కాలిక్యులేషన్స్ అన్నీ చేయడానికి సహాయపడే కొన్ని వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూసిన తర్వాత డిసప్పాయింట్ అవ్వరు, అట్లాగే చాలా విషయాలు నేర్చుకుంటారు అన్నమాట. మనకి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు, ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఏ ప్లస్ బి హోల్ క్యూబు, ఏ మైనస్ బి హోల్ క్యూబు, ఇలాంటి ఐడెంటిటీని బేస్ చేసుకుని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ అడిగారు, ఇచ్చాడు సమ్ ఏ అనుకుందాం. అయితే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ అడగొచ్చు, లేకపోతే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ వాల్యూ అడగొచ్చు, లేకపోతే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x⁴ వాల్యూ అడగొచ్చు, కాకపోతే ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x⁴, ఇట్లా ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x⁴, అలాగే ఎక్స్ పవర్ 7 1/x⁴, ఇట్లాంటి వాల్యూస్ అడగొచ్చు అనమాట. అట్లాగే మనకి ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఇచ్చి సమ్ ఏ అనుకుందాం, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అడగొచ్చు, లేకపోతే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³. మనకి ఇక్కడ మైనస్ ఇచ్చినప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ అడగొచ్చు. అలాగే వీటిని రివర్స్లో కూడా అడగొచ్చు అనమాట. అంటే ఎలా అడగొచ్చు, మనకి ఇలా ఇచ్చి అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x⁴ వాల్యూ ఇచ్చి, అయితే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కానీ ఎక్స్ మైనస్ 1/x వాల్యూ కానీ అడగొచ్చు అనమాట. రివర్స్లో కూడా అడగొచ్చు. లేకపోతే వీటిని కొంచెం మార్చేసి అంటే ఈ వాల్యూని డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో కానీ నెక్స్ట్ మళ్ళీ పవర్ 4లో ఉన్న ఒక ఈక్వేషన్ రూపంలో కానీ ఇచ్చి అడగొచ్చు అనమాట. ఎట్లా అడగొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1 = 0 అయితే అప్పుడు ఈ ఫామ్లో అడగొచ్చు అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా నేను ఒక 20 క్వశ్చన్స్ని పికప్ చేసి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, అసలు ఈ ఐడెంటిటీస్ ఎలా వచ్చాయి, వీటి ఫార్ములాస్ అంటే వీటికి ఉపయోగించే మనం షార్ట్ కట్స్ ఎలా వచ్చాయో ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. 1-2 ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ అడిగి ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ అడిగారు అనుకోండి, మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. దీన్ని రకరకాలుగా రాస్తూ ఉంటాం. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు, లేకపోతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మిడిల్ టర్మ్ ఎక్కడైనా రాయొచ్చు. ఇలా రాస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ ప్లేస్లో ఏ ప్లేస్లో ఎక్స్ని, బి ప్లేస్లో 1/xని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 1/x, ఈ ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేరు, ఇక్కడ బి ప్లేస్లో 1/x రాసాం అనుకోండి, 1 స్క్వేర్ చేస్తే 1, ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేరు ప్లస్ 2 × x × 1/x. ఈ ఎక్స్ కట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2 1s are 2 వస్తుంది. మనకి ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ కావాలి. అంటే మనం ఈ 2ని ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనమాట, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² = ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్. ఇది ఇవతలకు వస్తే -2 అవుతుంది, -2 అవుతుంది. మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏ అనుకుందాం, అంటే అప్పుడు దీన్ని ఏతో రీప్లేస్ చేసాం అనుకోండి, అంటే a² -2 అంటే సింపుల్గా మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఏ అయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ ఏమవుతుంది అనమాట, a² -2 అవుతుంది అనమాట. ఒకవేళ మనకి ఇది అడిగారు ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x⁴ అడిగారు, అప్పుడు ఏం చేస్తాం, ఇదే ఫార్ములాని 2 టైమ్స్ అప్లై చేస్తాం. అంటే a² -2ని 2 టైమ్స్ అప్లై చేస్తే మనకి x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే,
ఎక్స్ పవర్ 8 ప్లస్ 1/x⁴ వాల్యూ అడిగారు. అప్పుడు 4 టైమ్స్ అప్లై చేస్తాం అన్నాడు, 3 టైమ్స్. 2ని స్క్వేర్ చేస్తే 4. నెక్స్ట్ మళ్ళీ 4ని అంటే ఇక్కడ స్క్వేర్ చేయడం అంటే వేరు, అంటే పవర్స్ ఇలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ x² మళ్ళీ హోల్ స్క్వేర్ చేసాం అనుకోండి ఎంత అవుతుంది, 2 2s are 4 అవుతుంది, అంటే x⁴ వస్తుంది. మళ్ళీ x⁴ని స్క్వేర్ చేసాం అనుకోండి ఏమవుతుంది, 4 2s are 8 అనమాట. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు, x² ప్లస్ 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని ఆ ఫార్ములాని రెండోసారి అప్లై చేసి x⁴ ప్లస్ 1/x⁴ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకసారి అప్లై చేస్తే x⁴8 ప్లస్ 1/x⁴8 వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి x మైనస్ 1/x వాల్యూకి ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, మైనస్ వస్తుంది, అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ -2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అనమాట, x² ప్లస్ 1/x² వాల్యూ a² ప్లస్ 2 వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు మనకి x మైనస్ 1/x వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. ఇది స్క్వేర్కి సంబంధించింది. మరి క్యూబ్ అడిగినప్పుడు ఏంటంటే మనకి a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములానికి ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించిందంటే మనకి a ప్లస్ b హోల్ క్యూబ్ ఈక్వల్ టు సాధారణంగా మనం ఎలా నేర్చుకుంటామంటే a³ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b³ దీన్ని మనం ఒక్కొక్కసారి ఇలా కూడా రాయొచ్చు, అంటే ఫస్ట్ టర్మ్ a³ లాస్ట్ టర్మ్ b³ ప్లస్ ఈ రెండు టర్మ్స్లోని మనకి 3ab ఉంది, దాన్ని కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 3 ఒక a b కామన్ తీస్తే ఇక్కడ a ఉంటుంది, 3a ఒక b కామన్ తీస్తే ఇక్కడ b ఉంటుంది. దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని x 1/xతో రీప్లేస్ చేస్తాం abని. అప్పుడు ఎలా వస్తుంది, ఇది x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది x³ అంటే దీన్ని రీప్లేస్ చేస్తాను, ఇదేమవుతుంది 1/x³, 1 అని క్యూబ్ చేస్తే 1 కాబట్టి ప్లస్ 3 ఇంటూ x ఇంటూ 1/x అంటే ఏ ఉన్న చోటల్లా x రాస్తున్నాను, b ఉన్న చోటల్లా 1/x రాస్తున్నాను. ఓకే, x ప్లస్ 1/x దిస్ ఈక్వల్ టు x³ ప్లస్ 1/x³ ప్లస్ ఈ x కట్ చేస్తే 3 1s are 3 ఇంటూ x ప్లస్ 1/x అనమాట. ఇప్పుడు మనం x ప్లస్ 1/xని ఏతో రీప్లేస్ చేసాం అనుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుంది, a³ ఈక్వల్ టు ఇది x³ ప్లస్ 1/x³ ప్లస్ 3, దీని ప్లేస్లో మనం ఏ రాయొచ్చు కదా 3a. మనకి ఇది కావాలి, అప్పుడు ఏం చేస్తాం, ఈ 3aని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తాం, అంటే అప్పుడు x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు a³ మైనస్ 3a అనమాట. ఇంకా ఈ ఫార్ములా అప్లై చేస్తాం ఎప్పుడు అంటే x ప్లస్ 1/x వాల్యూ a ఇచ్చినప్పుడు x³ ప్లస్ 1/x³ వాల్యూ అడిగినప్పుడు మనం a³ మైనస్ 3a చేస్తే సరిపోతుంది అనమాట సింపుల్గా. ఇక్కడ నెంబర్ ఏది ఇస్తే దాన్ని ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 ఇస్తే 2, 5 ఇస్తే 5. అదే మైనస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట, అది a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా. ఓకే, క్యూబ్ వచ్చినప్పుడు మనకి మరి పవర్ 6 వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఒకసారి స్క్వేర్ చేస్తాం తర్వాత క్యూబ్ చేస్తాం అనమాట. అంటే ఒకసారి మొదటి ఫార్ములా a² మైనస్ 2 ఫార్ములా, తర్వాత మనకి a³ మైనస్ 3a ఫార్ములా అప్లై చేస్తాం, అక్కడ వరకు ఓకే. మరి పవర్ 5 పవర్ 7 ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ x⁴ ప్లస్ 1/x⁴ ఇది అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే 5ని ఎట్లా విడగొట్టచ్చు అంటే 2 ప్లస్ 3గా విడగొట్టచ్చు కదా. అంటే మనం x² ప్లస్ 1/x² వాల్యూని అట్లాగే x³ ప్లస్ 1/x³ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనం దీనిలోంచి x ప్లస్ 1/x వాల్యూ మైనస్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఇక్కడ x⁴ ప్లస్ 1/x⁴ అడిగారు, అప్పుడు ఏం చేస్తాం మనం దీన్ని ఎలా విడగొట్టచ్చు, 3 ప్లస్ 4 కింద విడగొట్టచ్చు కదా. అంటే x³ ప్లస్ 1/x³ ఫైండ్ అవుట్ చేసి అలాగే x⁴ ప్లస్ 1/x⁴ ఫైండ్ అవుట్ చేసి దానిలోంచి x ప్లస్ 1/x వాల్యూని మైనస్ చేస్తాం అనమాట. అంటే ఇవి మీకు కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, అంటే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ మీరు అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది. కానీ మనకి అది ఎలా వచ్చిందో తెలిస్తే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుందనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఎంత వేగంగా చేయొచ్చో మీరే అబ్జర్వ్ చేస్తారు.
ఓకే, ఇప్పుడు రివర్స్లో కూడా అడగొచ్చు. అంటే ఫార్ములాని రివర్స్లో అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ సమ్ ఏ అని ఇచ్చాడు. ఓకే, మీకు ఏం అడిగాడంటే x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత అని అడిగాడు. మనకి ఇది ఇస్తే ఏం చేస్తున్నాం, a² - 2 చేస్తున్నాం. ఈసారి ఏం చేస్తాం అంటే సమ్ ఇది k అనుకుందాం. ఓకే, k వాల్యూ ఎలా వస్తుంది, a² - 2 వస్తుంది. మనకి ఏ వాల్యూ కావాలి, అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఈ 2ని ఇక్కడ పంపిస్తాం. అంటే a² = k + 2 అవుతుంది. ఈ స్క్వేర్ని పంపిస్తే a = √k + 2 ఇట్లా అప్లై చేస్తాం అనమాట. అంటే √ka + 2 అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ +2కి రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అవి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఒకసారి మనం ఫస్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే x + 1/x వాల్యూ ఇచ్చారు. ఎంత, 7 ఇచ్చారు. మనల్ని ఏమడిగారు, x³ + 1/x³ వాల్యూ అడిగారు. ఓకే, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఫామ్లో ఏం చెప్పాం మనం, ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి మనకి ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. అంటే a³ - 3a ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. ఇక్కడ a³ ఏ ప్లేస్లో ఎంత ఇచ్చారు, మనకి 7 ఇచ్చారు కదా, 7³ - 3 × 7 7³ అంటే 7 × 7 × 7 7 7 are 49 49 7 are 343 343 మైనస్ 3 7 are 21 మైనస్ చేస్తే 3లోంచి 1 మైనస్ చేస్తే 2 4లోంచి 2 మైనస్ చేస్తే 2 అంటే 322 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా మనం చాలా వేగంగా, కొందరు మ్యాథ్స్ విద్యార్థులు అయితే ఈ స్టెప్స్ అన్ని వేయాల్సిన లేకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు అన్నమాట, కొంచెం ప్రాక్టీస్ చేయడం ద్వారా అనమాట. మనకి అసలు పెన్ను పేపర్ ఉపయోగించకుండా కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈ ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే. ఓకే, ఇది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి x - 1/x వాల్యూ ఇచ్చారు. x - 1/x = 10 అని ఇచ్చారు. మనల్ని అడిగిన వాల్యూ ఏంటంటే x³ - 1/x³ వాల్యూ అడిగారు. ఇక్కడ మైనస్ ఇచ్చి మనకి x³ - 1/x³ అడిగినప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, a³ + 3a వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఎంత ఇచ్చారు, మనకి 10 ఇచ్చారు కదా, 10³ + 3 × 10 అనమాట. 10³ అంటే 10 × 10 × 10 10 10s are 100 100 10s are 1000 1000 ప్లస్ 3 10s are 30 అంటే 1030 అవుతుంది. 1030 ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ మనకి x - 1/x = 11 అని ఇచ్చారు. మనల్ని అడిగిందేమో x⁴ ప్లస్ 1/x⁴ అడిగారు. మనం ఇది డైరెక్ట్గా చేయలేం కదా, ఫస్ట్ ఏం చేస్తాం, x² + 1/x² చేస్తాం. x² + 1/x². ఇక్కడ మైనస్ ఇచ్చారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ప్లస్ చేయాలి. అంటే a² + 2 అనమాట, a² + 2 దిస్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఇచ్చారు, 11 ఇచ్చారు. అంటే 11² + 2 11 11s are 121 + 2 = 123 అయింది మనకి. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది దేని నుంచి వస్తుంది, ఈ x² + 1/x² నుంచి వస్తుంది. దీన్ని మళ్ళీ స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఫార్ములా అప్లై చేయాలి. అంటే a² - 2 ఫార్ములా అప్లై చేయాలి. a² - 2 ఇక్కడ x² + 1/x² వాల్యూ ఎంత, 123 అంటే 123² - 2 అనమాట. మరి 3 డిజిట్ నెంబర్ని స్క్వేర్ చేయడం మనకు కష్టంగా అనిపిస్తుంది. దీన్ని మనం ఒకేసారి ఇలా చేద్దాం. ఇలా 123² మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 3ని స్క్వేర్ చేయండి, ఫస్ట్ డిజిట్ని 9 వచ్చింది. కానీ ఏ నెంబర్ వచ్చినా 2 డిజిట్ నెంబర్గా రాయండి. మరి 9 ఎలా రాస్తాం అంటే 09గా రాస్తాం. అంటే 09. తర్వాత 2ని స్క్వేర్ చేయండి.
2 స్క్వేర్ చేస్తే 2 2s are 4, మళ్ళీ సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలా రాస్తాం 0 4. 1 స్క్వేర్ చేస్తే 1 అంటే 0 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ రెండు ఇంటూ చేద్దాం. 2 3s are 6, దాన్ని డబుల్ చేయండి. 2 3s are 6, 6 2s are 12 కదా 12. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తారు ఈ రెండు ఇంటూ చేయండి. 1 2s are 2, మళ్ళీ దాన్ని డబుల్ చేయండి 4 అవుతుంది కదా అంటే సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి 0 4. తర్వాత ఈ డిజిట్ కూడా వదిలేయండి. ఇప్పుడు ఈ రెండు అనమాట ఫస్ట్ లాస్ట్ 3 1s are 3, మరి సింగిల్ డిజిట్ కాబట్టి ఎలా రాస్తాం 0 6 3 2 దాన్ని డబుల్ చేస్తే 6 అవుతుంది కదండి 0 6 అని రాస్తాం అనమాట. ఇవి యాడ్ చేసేయండి 9 2 నెక్స్ట్ 5 11 1 5 1 అంటే ఇది స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 15129 వస్తుంది అనమాట. యాక్చువల్గా మనం ఏం చేస్తాం 123 కింద 123 వేసుకుని మల్టిప్లై చేస్తే వస్తుంది. ఓకే, అంటే అప్పుడు మళ్ళీ ఫస్ట్ మనం 3తో చేయాలి, 2తో చేయాలి, 1తో చేయాలి. మీరు కొంచెం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా వేగంగా చేస్తారు. ఇవన్నీ స్టెప్స్ వేరు అనమాట. కొన్ని స్టెప్స్ వేసి మీరు తక్కువ సమయంలోనే ఆన్సర్ రాబట్టేసేయచ్చు. -2, 2ని మైనస్ చేసామంటే 9 - 2 ఏమవుతుంది 7 అవుతుంది. 2 1 5 1 అంటే 15 127. ఎక్కడుంది అది థర్డ్ ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్ అంటే కొన్ని సమయాల్లో ఈ x+1/x వాల్యూ కావచ్చు, x - 1/x వాల్యూ కావచ్చు, ఫ్రాక్షన్స్లో కూడా ఇవ్వచ్చు అనమాట. కొన్నిసార్లు నెగిటివ్లో ఇవ్వచ్చు, కొన్నిసార్లు రూట్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చినది ఏంటంటే x - 1/x = 7/3 అని ఇచ్చారు. మనల్ని ఏమడిగారు -1/x³ అడిగారు. ఫార్ములా ఏంటి మనకి a³ ఇక్కడ మైనస్ ఇచ్చారు కాబట్టి +3a. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 7/3 ఉంది. క్యూబ్ +3 × 7/3. 7 క్యూబ్ చేస్తే ఎంత మనకి 343 బై 3ని క్యూబ్ చేస్తే 3 3s are 9, 9 3s are 27 ప్లస్ 3 టేబుల్ 3లో 1 టైం కట్ చేయొచ్చు 7 1s are 7. మరి ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 343ని 1తో ఇంటూ చేస్తే 343 ప్లస్ 27 7తో ఇంటూ చేస్తే 7 7s are 49 4 7 2s are 14 ప్లస్ 4 18/27. ఓకే, యాడ్ చేసామనుకోండి 9 + 3 12 2 1 ఉంది. 1 + 8 9 9 + 4 13 3 1 ఉంది. 1 + 1 2 2 + 3 5 523/27. మనం అక్కడ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏం చేద్దామంటే 532ని మనం 27తో డివైడ్ చేసి చూద్దాం. 2 27s are 54 ఎక్కువైపోతుంది కాబట్టి 1 టైమే పోతుంది. 27 1s are 27 మైనస్ చేస్తే 26 వచ్చింది 2 వచ్చింది. ఇంచుమించు 270కి దగ్గరగా ఉంది కాబట్టి 9 టైమ్స్ పోతుంది. 9 7s are 63 6 9 2s are 18 + 6 24 మైనస్ చేస్తే 12లోంచి 3 తీస్తే 9 ఇక్కడ ఎంత ఉంది 5 5లోంచి 4 తీస్తే 1 అంటే దీన్ని ఎలా రాస్తాం మనం ఫస్ట్ ఈ నెంబర్ రాస్తాం 19 తర్వాత ఈ రిమైండర్ రాస్తాం 19 తర్వాత డివైజర్ రాస్తాం 27 అనమాట. ఇది ఆన్సర్ అనమాట. మనం 19/27 ఎక్కడుంది థర్డ్ ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్ ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే x+1/x = -13. మనల్ని అడిగింది ఏంటంటే x⁴ + 1/x⁴ వాల్యూ అడిగారు. మనం ఇది డైరెక్ట్గా చేయలేం కదా కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం x² + 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి మైనస్ వస్తుంది అంటే a² - 2. ఇక్కడ ఏ ప్లేస్లో ఏమంటారు -13² - 2 మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది 13 13 ఎంత 169 -2 = 167 వచ్చింది. అయితే మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ మనకి x⁴ + 1/x⁴ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
ఇది ఎలా వస్తుంది, దీన్ని మళ్ళీ సెకండ్ టైం చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏ స్క్వేర్ మైనస్ 2 చేస్తే వస్తుంది. మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 167 వేసుకోవాలి. ఇక్కడ 167 స్క్వేర్ మైనస్ 2 ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. 167ని స్క్వేర్ చేద్దాం. 7 7s are 49, 6 6s are 36, 1 1s are 1. నెక్స్ట్ 6 7s are 42ని డబుల్ చేస్తే 84, 6 1s are 6 డబుల్ చేస్తే 12. నెక్స్ట్ 7 1s are 7 ప్లస్ 7ని డబుల్ చేస్తే 14. ఓకే 9 8 18 7 1 అంటే ఎంత వచ్చింది మనకి, సారీ ఇది 2 కదా, 2 7 8 8 9 మైనస్ 2 ఉంది. దీనిలోంచి 2 మైనస్ చేస్తే ఏమవుతుంది, 2 7 8 8 7 వస్తుంది అనమాట. అంటే 27,887. ఎక్కడుంది అది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 6th వన్. ఇక్కడ మనకి రూట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి √x ప్లస్ 1/√x వాల్యూ √6 అని ఇచ్చారు. అడిగిందేమో x⁴ ప్లస్ 1/x⁴ అడిగారు. ఫస్ట్ అసలు రూట్ పోవాలంటే ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. అంటే స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, రూట్ పోయి x ప్లస్ 1/x వాల్యూ వస్తుంది అనమాట. స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2. ఇక్కడ మనం ఏ ప్లేస్లో ఏం రాయాలి, √6 రాయాలి. స్క్వేర్ -2. ఈ స్క్వేర్ రూట్ పోతే 6 ఉంటుంది. 6 - 2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. x ప్లస్ 1/x వాల్యూ వచ్చింది. కానీ మనకి x⁴ ప్లస్ 1/x⁴ అంటే స్క్వేర్ చేస్తే మళ్ళీ క్యూబ్ చేయాలి. అంటే అప్పుడు 6 వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మనం స్క్వేర్ అప్లై చేద్దాం. ఓకే అంటే x² ప్లస్ 1/x² వాల్యూ, x ప్లస్ 1/x వాల్యూ 4 వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి a² -2 ఫార్ములా అప్లై చేస్తాం. అంటే 4² -2, 4 4s are 16 -2 ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని క్యూబ్ చేయాలి. అప్పుడు క్యూ ఫార్ములా అప్లై చేస్తే మనకి x⁴ ప్లస్ 1/x⁴ వస్తుంది అనమాట. కాబట్టి x⁴ ప్లస్ 1/x⁴ రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ప్లస్ కదా కాబట్టి మైనస్, అంటే a³ - 3a. మరి ఏ ప్లేస్లో ఏం రాస్తాం మనం, 14 రాస్తాం కదా. 14³ - 3 × 14. 14 14s are 196. మళ్ళీ దీన్ని ఇంకొకసారి 14తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అనమాట, 14³ వస్తుంది అనమాట. దీన్ని కూడా మనం వేదిక్ ట్రిక్ ఉపయోగించి అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తాం, 6 4s are 24. నెక్స్ట్ 9 1s are 9 అంటే 0 9. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0నే వస్తుంది. అంటే ఏం లేకపోతే 0 1 0s are 0. ఇప్పుడు క్రాస్ 9 4s are 36, 6 1s are 6, 36 6 యాడ్ చేస్తే 42. అంటే ఒకటి వదిలేసి 42 రాస్తాం. తర్వాత 1 1s are 1, ఇక్కడ 0 కదా అంటే 1 అనమాట, 0 1. నెక్స్ట్ ఈ రెండు వదిలేస్తాం. ఇప్పుడు ఈ లాస్ట్ అనమాట, 4 1s are 4, 4 0s are 0 అంటే 4 వస్తుంది, 0 4. యాడ్ చేస్తే 4 4 17 1 27 44 వచ్చింది, 2 7 4 వచ్చింది. మైనస్ 3 14s are 42. 4లోంచి 2 మైనస్ చేస్తే 2, 4లోంచి 4 మైనస్ చేస్తే 0 7 2 అంటే 2702 అనమాట. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 7th వన్. ఇక్కడ మనకి ఏమడిగారంటే √x ప్లస్ 1/√x వాల్యూ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే x² × x² - 47. కొంచెం డిఫరెంట్ ఫార్ములా అడిగారు. కాకపోతే దీన్ని కూడా మనం ఇదే కాన్సెప్ట్ ఉపయోగించి ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనం x² కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని స్క్వేర్ రాబట్టాలి. ఫస్ట్ స్క్వేర్ చేస్తే రూట్ పోతుంది, ఓన్లీ మనకి ఏమొస్తుంది, x ప్లస్ 1/x వాల్యూ వస్తుంది. ఏం చేస్తే దీన్ని స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి -2, 3² - 2. డైరెక్ట్ ఆన్సర్ వేస్తాను. 3² అంటే 9లోంచి 2 మైనస్ చేస్తే 7 వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, x² ప్లస్ 1/x² వాల్యూ వస్తుంది. మళ్ళీ
7 స్క్వేర్ మైనస్ 2 అంటే 49 మైనస్ 2 అంటే 47 వచ్చింది మనకి. ఇదేంటి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ. కానీ అడిగింది ఇది కాదు, మనకి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. మనకి ఇందులో ఎక్స్ స్క్వేర్ 47 కనిపిస్తున్నాయి చూడండి, ఎక్స్ స్క్వేర్ 47. మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 47 వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 47 ఏమో దీని ప్లేస్లోకి, ఈ 1/x స్క్వేర్ ఏమో దీని ప్లేస్లోకి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్. ఈ 47 ఇక్కడికి వస్తే ఏమవుతుంది -47 అవుతుంది. మరి 1/x స్క్వేర్ ప్లస్ ఉంది, ఆర్హెచ్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే -1/x స్క్వేర్ వస్తుందన్నమాట. ఇది ఉపయోగించుకుంటాం మనం అక్కడ. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ రాశాను. మనకి ఈ ఎక్స్ స్క్వేర్ -47 ప్లేస్లో ఏం రాయొచ్చు -1/x స్క్వేర్ రాయొచ్చు. -1/x స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, ఫైనల్గా మనకి ఏముంటుంది -1 ఉంటుంది అనమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఇక్కడ మనకి రూట్ వాల్యూ అడిగారు, అంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇచ్చారు. ఎంత -3√2. అంటే ఇది మిక్స్డ్ సార్డ్ అనమాట. ఓకే, ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ ఇచ్చారనమాట. మనల్ని అడిగింది ఏంటంటే x⁵ ప్లస్ 1/x⁵ వాల్యూ అడిగారు. ఓకే, మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం x⁵ ప్లస్ 1/x⁵ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ x² ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే x³ ప్లస్ 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండిటి యొక్క ప్రోడక్ట్లోంచి x ప్లస్ 1/x వాల్యూ మైనస్ చేయాలి అనమాట. అంటే మనం రెండు ఫార్ములాస్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం x² ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ ఫార్ములా a² - 2 ఫార్ములా. ఇక్కడ ఏ అంటే -3√2 స్క్వేర్ -2. ఇక్కడ -3 స్క్వేర్ చేస్తే +9 అయిపోతుంది. ఇంటూ √2ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ √2 కట్ అయిపోయి 2 ఉంటుంది, -2. 9 2s are 18 -2 అంటే 16 వచ్చింది. ఓకే, ఇంకా మనం x³ ప్లస్ 1/x³ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ ఉంది కదా కాబట్టి ఏ ఫార్ములా a³ - 3a ఫార్ములా. ఇక్కడ ఏ ప్లేస్లో ఏమి ఇచ్చారు -3√2 క్యూబ్ -3 ఇంటూ -3√2. ఇక్కడ -3ని క్యూబ్ చేసాం అంటే -3 ఇంటూ -3 ఇంటూ -3, మళ్ళీ మైనస్ నెంబర్ వస్తుంది. 3 3s are 9, 9 3s are 27. మరి -√2ని క్యూబ్ చేస్తే అంటే √2 ఇంటూ √2 ఇంటూ √2 అవుతుంది కదా. ఈ రెండు ఇంటూ చేస్తే √2 ఇంటూ √2 2 అయిపోతుంది. అంటే 2 ఇంకొక √2 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9√2 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయండి, -27 2s are 54√2 ప్లస్ 9√2. వీటిని రెండింటిని లైక్ సార్స్ అంటాం. అంటే ఇక్కడ √2లో 54 ఉన్నాయి, ఇక్కడ √2లో 9 ఉన్నాయి. కానీ ఒక దానికి ప్లస్ ఉంది, ఒక దానికి మైనస్ ఉంది, అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, 54లోంచి 9 మైనస్ చేస్తే 45, కానీ పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -45√2 అనమాట దీని వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం x⁵ ప్లస్ 1/x⁵ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఆల్రెడీ x² ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది 16 వచ్చింది. ఇంటూ x³ ప్లస్ 1/x³ వాల్యూ ఎంత వచ్చింది -45√2 వచ్చింది. ఓకే, మైనస్ మరి x వాల్యూ ఎంత ఇచ్చారు -3√2 ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 5 16s are 80, 0 8 ఉంది. 16 4s are 64కి 8 యాడ్ చేస్తే 72 అంటే 720√2 అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3√2. ఇవి కూడా రెండు లైక్ సార్ట్స్. ఇక్కడ √2 720 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, కానీ ఒక దానికి ప్లస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 720లోంచి 3 మైనస్ చేస్తే 717, కానీ పెద్ద నెంబర్ మైనస్ కాబట్టి -717√2 అనమాట దీని వాల్యూ. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇచ్చారు. ఎంత? 3. మనం కనుక్కోమన్నది ఏంటంటే x⁻7 ప్లస్ 1/x⁻7 వాల్యూ అడిగారు. 7ని మనం దేన్ని స్క్వేర్ చేసినా క్యూబ్ చేసినా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎలా అప్లై చేస్తాం? 3 + 4 అంటే x³ ప్లస్ 1/x³ x⁻4 ప్లస్ 1/x⁻4తో ఇంటూ చేసి దీనిలోంచి x ప్లస్ 1/xని మైనస్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్యూబ్ చేద్దాం. x³ ప్లస్ 1/x³ వాల్యూ ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి మైనస్ అంటే a³ మైనస్ 3a అంటే ఇది 27 మైనస్ 9 అంటే 18 వచ్చింది. ఇప్పుడు x⁻4 ప్లస్ 1/x⁻4 డైరెక్ట్గా చేయలేం కదా కాబట్టి ఫస్ట్ x² ప్లస్ 1/x² వాల్యూ చేయాలి. అంటే x² ప్లస్ 1/x² వాల్యూ స్క్వేర్ ఫార్ములా a² మైనస్ 2 అంటే 3² మైనస్ 2 అంటే 9 మైనస్ 2 ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇప్పుడు మనం x⁻4 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x⁻4 ప్లస్ 1/x⁻4 మళ్ళీ దీన్ని అప్లై చేస్తాం. అంటే 7² మైనస్ 2 ఇక్కడ 7² అంటే 7 7 ఆర్ 49. 49 నుంచి 2 మైనస్ చేస్తే 47. ఓకే, ఇప్పుడు మనం x⁻7 ప్లస్ 1/x⁻7 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x³ ప్లస్ 1/x³ ఎంత వచ్చింది? 18 వచ్చింది. నెక్స్ట్ x⁻4 ప్లస్ 1/x⁻4 ఎంత వచ్చింది? 47 వచ్చింది. మైనస్ x ప్లస్ 1/x వాల్యూ ఎంత? 3. ఈ రెండు ఇంటూ చేయాలి. అవసరమైతే దీన్ని ఇలా రాసుకోవచ్చు 20 మైనస్ 2 అని రాయొచ్చు. ఓకే, ఎందుకంటే 20ని 47తో ఇంటూ చేయడం ఈజీ కదా. 2 47 ఆర్ 94 అంటే 940. కానీ 2 ఎక్స్ట్రా తీసుకున్నాం. 2 47 ఆర్ 94 ఇందులోంచి మైనస్ చేసేయడం ఆ ఎక్స్ట్రా తీసుకున్నది. అంటే 6 13 అంటే 4 అంటే 8 846 వచ్చింది. ఇది 846 మైనస్ 3 చేస్తే ఎంత? 843 ఆన్సర్ అనమాట. మనకి 843 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ 8x² ప్లస్ 9x ప్లస్ 8 = 0 ఇచ్చి మనకి x³ ప్లస్ 1/x³ వాల్యూ అడిగారు. ఓకే, అయితే మనకి x ప్లస్ 1/x వాల్యూ తీస్తే ఇది చెప్పొచ్చు. అంటే దీని నుంచి మనం x ప్లస్ 1/x వాల్యూ రాబట్టాల్సి ఉందన్నమాట. దానికోసం ఏం చేస్తుంటే దీన్ని త్రో అవుట్గా xతో డివైడ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 8 2 xలోకి x కట్ అయిపోతుంది. ఇంకో x ఉంటుంది. ఈ x కట్ అయిపోయి 9 ఉంటుంది. ఇక్కడ మరి x లేదు కదా కట్ చేయడానికి అంటే బై x = 0. ఈ 9 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి 8x ప్లస్ 8/x ఉంటాయి. ఇక్కడ ఆ 9 అక్కడ -9 అవుతుంది. ఈ రెండిట్లో 8 కనిపిస్తుంది కదా 8 కామన్ తీస్తున్నాను. ఇక్కడ x ఉంటుంది. 8లోంచి 8 కామన్ తీస్తే 1 ఉంటుంది. మరి కింద డినామినేటర్లో x ఉంది కదా = 9 అనమాట. ఇప్పుడు 8ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి అక్కడ డివైడ్ చేస్తుంది. అంటే x ప్లస్ 1/x = 9/8 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? x³ ప్లస్ 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? ఇక్కడ x ప్లస్ 1/x వాల్యూ వచ్చింది కాబట్టి a³ మైనస్ 3a ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ ఏ ప్లేస్ ఏం రాయాలి? 9/8 క్యూబ్ ఉంది కదా క్యూబ్ మైనస్ 3 × 9/8 9³ 9 × 9 × 9 9 9s are 81 81 9s are 729 అంటే 729 8³ 8 8s are 64 8s are 512 512 మైనస్ ఇక్కడ కట్ చేయడానికి ఏం లేదు కాబట్టి 2 ఇంటూ చేస్తాం 9 3s are 27/8 ఈ 8 టేబుల్ 512లో పోతుంది కాబట్టి 512ని ఎల్సిఎంగా తీసేసుకోవచ్చు అంటే 512 ఇందులో 8 టేబుల్ 512లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది 64 టైమ్స్ పోతుంది అంటే ఆ 512లో 512 1 టైం పోతుంది 1 × 729 729 మైనస్ నెక్స్ట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి
ఇక్కడ నేను మైనస్ వేయడం మర్చిపోయాను కదా, అంటే ఇక్కడ మైనస్ వస్తుంది మనకు. అంటే ఇది క్యూబ్ చేసినప్పుడు మైనస్ వస్తుంది, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే ఇది మైనస్ ప్లస్. ఓకే, ఇప్పుడు 8 టేబుల్ 512 ఎన్ని టైమ్స్ పోతుంది, 64 టైమ్స్ పోతుంది. అంటే మనం 64ని 27తో ఇంటూ చేసి వేసుకోవాలి అన్నమాట. ఓకే, 4 7s are 28. నెక్స్ట్ 6 2s are 12. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ 6 7s are 42, 4 2s are 8 అంటే 50 అనమాట. 8 2 7 1 అంటే ఎంత వస్తుంది, 1728 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది, సబ్ట్రాక్ట్ చేసేయాలి. అంటే ఇందులోంచి మనం 729 సబ్ట్రాక్ట్ చేయాలి. బారో తెచ్చుకుంటే 18లోంచి 9 మైనస్ చేస్తే 9, ఇక్కడ 1 ఉంటుంది. మళ్ళీ బారో తెచ్చుకుంటే 18, 11లోంచి 2 మైనస్ చేస్తే 9, ఇక్కడ 6 ఉంటుంది. 16లోంచి 7 మైనస్ చేసి 999 వచ్చింది. 999 బై పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ నెంబర్ 512 అనమాట. 990 బై 512 ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ 11th వన్. If x square minus root 7x plus 1 equal to 0, then find the value of x power 5 plus 1 by x power 5. అసలు ఫస్ట్ మనకి x plus 1 by x వాల్యూ కానీ x minus 1 by x వాల్యూ కానీ డైరెక్ట్గా ఇవ్వలేదు. అంటే ఫస్ట్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటది, x స్క్వేర్ మైనస్ రూట్ 7x ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని నుంచి మనం x ప్లస్ 1 బై x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, త్రూ అవుట్గా xతో డివైడ్ చేద్దాం. x స్క్వేర్ బై x అంటే ఒక x మైనస్ రూట్ 7x బై x, xలో పోతాయి, ఇంక రూట్ 7 మిగులుతుంది. ఇక్కడ అసలు x లేదు కట్ చేయడానికి కాబట్టి కింద అలా ఉంచేస్తాం, ఈక్వల్ టు 0. ఈ రూట్ 7 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఇక్కడ LHSలో ఏముంటుంది, x ప్లస్ 1 బై x ఉంటుంది. ఈ మైనస్ రూట్ 7 ప్లస్ రూట్ 7 అవుతుంది అనమాట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x పవర్ 5 ప్లస్ 1 బై x పవర్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని డైరెక్ట్గా చేయలేము. ఎలా చేయాలి, మనం x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూని x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ వాల్యూతో మల్టిప్లై చేసి దానిలోంచి x ప్లస్ 1 బై x వాల్యూ మైనస్ చేస్తే మనకు వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మనం x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూ చేయాలి. x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఏం ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ 2 ఫార్ములా. అంటే రూట్ 7 స్క్వేర్ మైనస్ 2, రూట్ 7 స్క్వేర్ చేస్తే రూట్ పోతుంది, 7 మైనస్ 2 ఈక్వల్ టు 5 అవుతుంది. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్, క్యూబ్ ఫార్ములా అంటే ఏ క్యూబ్ మైనస్ 3a ఫార్ములా. ఇక్కడ ఏ అంటే ఎంత, మనకి రూట్ 7 కదా, రూట్ 7 క్యూబ్ మైనస్ 3 ఇంటూ రూట్ 7. రూట్ 7 క్యూబ్ అంటే రూట్ 7 ఇంటూ రూట్ 7 ఇంటూ రూట్ 7 ఇలా రాస్తాం మనం. రూట్ 7 ఇంటూ రూట్ 7 ఇంటూ 3 టైమ్స్ రాసుకుంటాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే 7 అయిపోతుంది, ఇంకొక రూట్ 7 మిగిలిపోయింది. అంటే ఇది 7 రూట్ 7 అనమాట. మైనస్ ఇదేమో 3 రూట్ 7. ఈ రెండు లైక్ సైడ్స్, 7లోంచి 3 మైనస్ చేస్తే ఇంకా 4 రూట్ 7 మిగులుతుంది అనమాట. ఓకే, మనకి x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూ వచ్చింది, x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ వాల్యూ వచ్చింది. కాబట్టి మనం అడిగిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తాం, 5 రాస్తాం, ఇంటూ x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ ప్లేస్లో ఏం రాస్తాం, 4 రూట్ 7 రాస్తాం, 4 రూట్ 7 మైనస్ x ప్లస్ 1 బై x ప్లేస్లో రూట్ 7 రాస్తాం. ఓకే, 4 5s are 20 రూట్ 7 మైనస్ రూట్ 7. ఇక్కడ రూట్ 7లో 20 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి మైనస్ చేస్తే ఏమవుతుంది, 19 రూట్ 7 ఉంటుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే a ప్లస్ 1 బై a ప్లస్ 3 హోల్ స్క్వేర్ వాల్యూ ఇచ్చారు. ఎంత, 16 అని ఇచ్చారు. మనల్ని ఏమడిగారు, ఏ స్క్వేర్
ప్లస్ 1/a స్క్వేర్ వాల్యూ కావాలి. అంటే ఇది కావాలంటే ఫస్ట్ మనకి a ప్లస్ 1/a వాల్యూ కావాలి. అంటే ఈ ఈక్వేషన్ నుంచి మనం a ప్లస్ 1/a వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ స్క్వేర్ని నేను ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ 1/a ప్లస్ 3 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, మరి స్క్వేర్ రూట్ 16కి స్క్వేర్ రూట్ ఎంత, 4 యాక్చువల్గా, కానీ -4 కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనం 4ని స్క్వేర్ చేసినా 16 వస్తుంది, -4ని స్క్వేర్ చేసినా కూడా 16 వస్తుంది. -4 ఇంటూ -4 ప్లస్ 16 వస్తుంది కదా. కాబట్టి 16 యొక్క స్క్వేర్ రూట్ ఎయిదర్ 4 కావచ్చు, -4 కావచ్చు. సాధారణంగా మనం పాజిటివ్ వాల్యూని తీసుకుంటాం. అన్ని సందర్భాల్లో అది సరిపోకపోవచ్చు అనమాట. కాబట్టి ఇది ప్లస్ ఆర్ మైనస్, అంటే +4 అయినా కావచ్చు, -4 అయినా కావచ్చు. ప్రస్తుతానికి +4 అనుకుందాం. అంటే మనకి a ప్లస్ 1/a ప్లస్ 3 వాల్యూ 4 వచ్చింది. ఈ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే -3 అవుతుంది కదా. అప్పుడు a ప్లస్ 1/a వాల్యూ 4 - 3 1 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, a స్క్వేర్ మైనస్ 1/a స్క్వేర్. ఏ ఫార్ములా అప్లై చేస్తాం, a స్క్వేర్ -2 ఫార్ములా అప్లై చేస్తాం. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే 1 స్క్వేర్ -2, 1 స్క్వేర్ చేస్తే 1 -2 -1 వచ్చింది. కానీ ఇక్కడ -1 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో లేదు. కాబట్టి మనం -4తో కూడా చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మనకి a ప్లస్ 1/a ప్లస్ 3 వాల్యూ -4 కూడా కావచ్చు. కాబట్టి ఈ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే a ప్లస్ 1/a వాల్యూ -4 ప్లస్ 3 ఏమవుతుంది, -3 అవుతుంది. అంటే అప్పుడు a ప్లస్ 1/a ఈక్వల్ టు 2 మైనస్ నెంబర్లు కాబట్టి యాడ్ చేస్తాం, -7 అవుతుంది. ఇప్పుడు అప్లై చేసి చూద్దాం. అంటే a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా అప్లై చేసామనుకోండి, -7 స్క్వేర్ -2, -7 స్క్వేర్ చేస్తే 49 -2 ఈక్వల్ టు 47. 47 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్. ఇక్కడ మనకి x స్క్వేర్ -9x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయమనవలసిన వాల్యూ ఏంటంటే x పవర్ 8 మైనస్ 6239 x పవర్ 4 ప్లస్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీని నుంచి అసలు ఫస్ట్ x ప్లస్ 1/x వాల్యూ రాబడదాం. త్రూ అవుట్గా మనం xతో డివైడ్ చేస్తే x స్క్వేర్ బై x అంటే x వస్తుంది, 9x/x అంటే 9 ప్లస్ 1/x ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ -9 ట్రాన్స్పోజ్ చేస్తే x ప్లస్ 1/x ఈక్వల్ టు 9 అవుతుంది. మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఏం చేస్తుంటే x పవర్ 4 కామన్ తీస్తున్నాను నేను ఒకసారి. ఇక్కడ మనకి ఇంకా x పవర్ 4 ఉంటుంది, మైనస్ ఇక్కడ 6239 ఉంటుంది. x పవర్ 4 కామన్ తీసేసాం కదా, కానీ ఇందులో x పవర్ 4 లేదు కామన్ తీయడానికి. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని 1/x పవర్ 4తో డివైడ్ చేస్తాం. ఎందుకు, ఇప్పుడు x పవర్ 4తో దీన్ని ఇంటూ చేస్తే మళ్ళీ ఇది వస్తుంది చూడండి, x పవర్ 4 ఇంటూ 1/x పవర్ 4 1 అవుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే x పవర్ 4, ఈ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 మైనస్ 6239 అని రాయొచ్చు. అంటే మనం చేయాల్సింది ఏంటంటే x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ x ప్లస్ 1/x వాల్యూ తెలుసు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ ఫార్ములా అంటే 9 స్క్వేర్ మైనస్ 2 ఏమవుతుంది, 81 - 2 79 అవుతుంది. మళ్ళీ పవర్ 4 కావాలంటే ఏం చేయాలి, ఇంకొకసారి స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈక్వల్ టు 79 స్క్వేర్ మైనస్ 2 అనమాట. 79 స్క్వేర్ చేయాలి. ఫస్ట్ 9 స్క్వేర్ చేయండి, 9 9s ఎంత, 81, 8 ఉంది. తర్వాత 7 9s ఆర్ ఎంత అవుతుంది, 63ని డబుల్ చేయండి, ఎంత అవుతుంది, 126. దీనికి 8 కలపండి, 134 అంటే 4 ఉంది, ఇంకా 13 ఉంది. 7 స్క్వేర్ చేయండి, 7 7s ఆర్ 49, 13 కలిపితే 62. అంటే దీని వాల్యూ 6241 -2 చేయాలి, అంటే 6239 వచ్చింది మనకి. దేని వాల్యూ, x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ 6239 వచ్చింది.
ఇప్పుడు దీని ప్లేస్లో రాద్దాం మనం దాని వాల్యూ. అంటే x⁴ దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 6239 మైనస్ 6239 ఉంది ఇక్కడ. దీని వాల్యూ 0 అయిపోతుంది కదా. x⁴ ఇంటూ 0 మనం 0తో దేన్ని ఇంటూ చేసినా 0నే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 14. ఇక్కడ మనకి x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ ఇచ్చారు 14159 అని. మనల్ని అడిగిందేమో x ప్లస్ 1/x వాల్యూ. ఇంతవరకు మనం ఏం చేసాం, x ప్లస్ 1/x వాల్యూ ఇస్తే x² ప్లస్ 1/x², x³ ప్లస్ 1/x³ x⁴ ప్లస్ 1/x4 ఇవి ఫైండ్ అవుట్ చేసాం. కానీ రివర్స్ అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇలా మనం సాధారణంగా ఏం చేస్తాం, x ప్లస్ 1/x వాల్యూ ఇస్తే మనకి x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయడానికి a² - 2 చేస్తాం. ఇప్పుడు రివర్స్లో అడిగారు కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ 1/x² వాల్యూ ఏ అని ఇచ్చారు. మనల్ని ఏమడిగారు, x ప్లస్ 1/x వాల్యూ అడిగారు. ఈ 2ని ఇక్కడికి పంపిస్తే ఏమవుతుంది, ఫస్ట్ a ప్లస్ 2 అవుతుంది. ఈ స్క్వేర్ని పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ a+2 ఫార్ములా అప్లై చేయాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మైనస్ పెట్టాలన్నమాట. అదే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అయితే మనం డైరెక్ట్గా x ప్లస్ 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము. రూట్ ఫార్ములాని 2 టైమ్స్ అప్లై చేస్తే అప్పుడు x ప్లస్ 1/x వాల్యూ వస్తుంది. ఫస్ట్ మనకి అప్లై చేసినప్పుడు x² ప్లస్ 1/x² వాల్యూ వస్తుంది. x² ప్లస్ 1/x² వాల్యూ కావాలంటే ఏం చేయాలి, రూట్ a+2 అంటే 14159 ప్లస్ 2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 14161. దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం చాలాసార్లు చాలా ట్రిక్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ రెండింటిని ఒక గ్రూపు, మిగిలిన డిజిట్స్ అన్నింటిని ఒక గ్రూప్గా చేసుకుంటాం. మిగిలిన సెకండ్ గ్రూప్లో 1 డిజిట్ ఉండొచ్చు, 2 డిజిట్స్ ఉండొచ్చు, 3 డిజిట్స్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 1 ఉంది. 1 ఎప్పుడు రావచ్చు, మనకి 1 స్క్వేర్ చేసినప్పుడు 1 వస్తుంది. అలాగే మనకి 9 స్క్వేర్ చేసినప్పుడు కూడా 9 9s are 81 కాబట్టి 1 రావచ్చు. కాబట్టి దీని స్క్వేర్ రూట్లో 1 అయినా ఉండొచ్చు, యూనిట్ ప్లేస్లో 9 అయినా ఉండొచ్చు. అంటే ఇంక మిగిలిన భాగాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఈ పార్ట్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇది ఏ స్క్వేర్ నెంబర్స్ మధ్యలో ఉంది, 121 అంటే 11 స్క్వేర్ 12 స్క్వేర్కి మధ్యలో ఉంది. దీని చిన్న నెంబర్ తీసుకుంటాము, అంటే దాని ముందు ఉన్నది అనమాట. అంటే దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ అంటే దీనికంటే చిన్నగా ఉండాలన్నమాట. అంటే 121 దాని స్క్వేర్ రూట్ 11 అంటే ఈ మిగిలిన భాగము ఈ 11 అవుతుంది ఖచ్చితంగా. మరి ఈ రెండిట్లో ఏది అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఇది ఈ రెండిట్లో దేనికి దగ్గరగా ఉంది, దీనికి దగ్గరగా ఉంటే చిన్న నెంబర్ తీసుకుంటాం, దీనికి దగ్గరగా ఉంటే పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది. మనకి దీనికి దగ్గరగా ఉంది కదా, దీనికి డిఫరెన్స్ 3నే, కానీ దీనికి డిఫరెన్స్ 20. కాబట్టి మనకి దాని స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది అనమాట, 119 అవుతుంది. కానీ మనకి ఇక్కడతో అయిపోలేదు, మనం స్క్వేరే ఫైండ్ అవుట్ చేసాం. x ప్లస్ 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మళ్ళీ సెకండ్ టైం అప్లై చేస్తాం. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 119 ప్లస్ 2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 121. 121కి స్క్వేర్ రూట్ ఎంత, 11 కదా. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్. ఇది కూడా మనకి రివర్స్ అనమాట. x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు 6887 ఇచ్చారు. మనల్ని ఏమడిగారు, x మైనస్ 1/x వాల్యూ అడిగారు. ఓకే, మనం రూట్ ఫార్ములా అప్లై చేద్దాం. దీని నుంచి మనం ఏం చెప్పగలం, x² ప్లస్ 1/x² వాల్యూ చెప్పగలం. ఎట్లా, రూట్ a+2 ఫార్ములా. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6887 ప్లస్ 2 ఈక్వల్ టు 6889 వచ్చింది. ఇందాకట్లా ట్రిక్ అప్లై చేద్దాం. 6889 ఫస్ట్ రెండు ఒక గ్రూపు, మిగిలింది గ్రూపు. ఇక 9 ఉంది, 3ని స్క్వేర్ చేస్తున్నప్పుడు 9 వస్తుంది, 7 స్క్వేర్ చేస్తున్నప్పుడు 9 వస్తుంది. కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్లో యూనిట్ ప్లేస్లో 3 కానీ 7 కానీ ఉంటుంది. ఇంకా మిగిలిన భాగాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 68కి ఏ స్క్వేర్ నెంబర్స్ మధ్యలో ఉంది, 8 8s are 64, తర్వాత 9 9s are 81. ఈ రెండింటికి మధ్యలో ఉంది.
చిన్నదాన్ని తీసుకోవాలి. 64 యొక్క స్క్వేర్ రూట్ 8 అంటే 83 అయినా కావచ్చు, 87 అయినా కావచ్చు. రెండిట్లో ఏది పెద్ద అంటే ఇది దీనికి దగ్గరగా ఉందా, దీనికి దగ్గరగా ఉందా, దీనికి దగ్గరగా ఉంది కదా, కాబట్టి చిన్న నెంబర్ని తీసుకుంటాం అనమాట. అంటే 83 అనమాట. అంటే దీని స్క్వేర్ రూట్ ఎంత? 83. ఓన్లీ మనకి కావాల్సింది ఏంటి? ఎక్స్ మైనస్ 1/x వాల్యూ కావాలి. అంటే మళ్ళీ రూట్ ఫార్ములా అప్లై చేస్తాం. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు, కానీ ఇక్కడ మైనస్ కావాలి కాబట్టి ఏం చేయాలి మనం? a మైనస్ 2 అంటే స్క్వేర్ రూట్ a మైనస్ 2 ఫార్ములా అప్లై చేయాలి. స్క్వేర్ రూట్ 83 మైనస్ 2 స్క్వేర్ రూట్ 81 ఈక్వల్ టు 9 అనమాట. ఎక్కడుంది ఇది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ఇక్కడ మనకి x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు 2207 ఇచ్చారు. మనకి x⁵ ప్లస్ 1/x⁵ వాల్యూ ఎంత అని అడిగారు. మనం దీని నుంచి దీన్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేము. ఇది కావాలంటే మనకి x² ప్లస్ 1/x² వాల్యూ కావాలి, x³ ప్లస్ 1/x³ కావాలి. కానీ ఇచ్చిందేమో x² ప్లస్ 1/x². కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం? ఫస్ట్ దీన్ని x² ప్లస్ 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ 2207 ప్లస్ 2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2209. దీని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2209 ఇక్కడ 9 ఉంది, ఎప్పుడెప్పుడు వస్తుంది? 3 7 ఉన్నప్పుడు వస్తుంది. ఇది దేనికి దగ్గరగా ఉంది? 4 4 ఆర్ 16, 5 5 ఆర్ 25. ఈ రెండింటి మధ్యలో ఉంది. 16కి దగ్గరగా ఉంది కాబట్టి 43 అయినా కావచ్చు, 47 అయినా కావచ్చు. ఈ రెండిట్లో దేనికి దగ్గరగా ఉంది? 25కి దగ్గరగా ఉంది కాబట్టి పెద్ద నెంబర్ను తీసుకుంటాం, అంటే 47 అనమాట. అంటే దీని రూటు 47. కానీ x³ కావాలంటే మళ్ళీ x² నుంచి రాబట్టలేము. x ప్లస్ 1/x వాల్యూ కావాలి. మళ్ళీ రూట్ అప్లై చేద్దాం. x ప్లస్ 1/x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 47 ప్లస్ 2 ఈక్వల్ టు 49 ఈక్వల్ టు 7 అనమాట. ఇప్పుడు కావాల్సింది ఏంటి? మనకి x³ ప్లస్ 1/x³ వాల్యూ కావాలి. x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a³ ఇక్కడ ప్లస్ కదా, మైనస్ 3a ఈక్వల్ టు 7³ మైనస్ 3 ఇంటూ 7 అంటే 343 మైనస్ 21 అంటే 322 అనమాట. ఇప్పుడు మనకి x⁵ ప్లస్ 1/x⁵ కావాలి. దీని వాల్యూ ఎలా వస్తుంది? x² ప్లస్ 1/x²ని అలాగే x³ ప్లస్ 1/x³ వాల్యూస్ని మల్టిప్లై చేసి దీనిలోంచి మనం x ప్లస్ 1/x వాల్యూ మైనస్ చేయాలి. ఇక్కడ x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత? 47. x³ ప్లస్ 1/x³ వాల్యూ 322 మైనస్ x ప్లస్ 1/x వాల్యూ 7. ఓకే, ఈ రెండు ఇంటూ చేయాలి. ఓకే, 322ని 47తో ఇంటూ చేయాలి. 7 2s are 14, 2 4s are 8. ఇక్కడ ఏం లేదు, 0 రాసేసాం. 2 7s are 14, 4 2s are 8 అంటే 22. 3 4s are 12, ఇక్కడ ఏం లేదు కదా, 12. నెక్స్ట్ 3 7s are 21, ఇటు ఏమి లేదు కదా అంటే 21. 4 3 11 1 5 1 ఎంత వచ్చింది? 15 134. 15 134 మైనస్ 7. 7 మైనస్ చేయండి. 14లోని 7 మైనస్ చేస్తే 7, ఇక్కడ 2 ఉంటుంది. 127 అంటే 15 127 అనమాట. ఎక్కడుంది అది? 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 17th వన్. ఓకే, x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు 322 అయితే x³ మైనస్ 1/x³ వాల్యూ కావాలి మనకి. ఓకే, ఫస్ట్ మనం క్యూబ్ కావాలంటే మనం x మైనస్ 1/x వాల్యూ కావాలి. దీని నుంచి దాన్ని రాబడదాం. ఫస్ట్ x² ప్లస్ 1/x² వాల్యూ చేద్దాం. రూట్ ఫార్ములా 322 ప్లస్ 2 ఈక్వల్ టు 324. దీని స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే 18 వస్తుంది.
ఓకే, నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ ఇంకొకసారి అప్లై చేస్తే మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ వస్తుంది. కానీ మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ కావాలంటే ఎక్స్ మైనస్ 1/x వాల్యూ కావాలి. కాబట్టి ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఇప్పుడు రూట్ ఫామ్లో ఏమవుతుంది, ఏ మైనస్ 2 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 18 మైనస్ 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 స్క్వేర్ రూట్ ఎంత 4 అనమాట. ఇప్పుడు మనం ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ, ఎక్స్ మైనస్ 1/x వాల్యూ తెలిసినప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఫామ్లో ఏం చెప్పాను, ఏ క్యూబ్ ప్లస్ 3a అంటే 4 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 4 క్యూబ్ అంటే 64 మైనస్ 12 ఈక్వల్ టు 52 అన్నమాట. సారీ ఇక్కడ ప్లస్ కదా. ఓకే, 64 ప్లస్ 12 ఏమవుతుంది, 76 అవుతుంది. ఎక్కడుంది అది, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18th వన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ 4 వాల్యూ 1442 అని ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ 4 అంటే దాని అర్థం 1/x⁴ అని. డినామినేటర్లో ఉన్న టర్మ్ని పైకి తీసుకెళ్ళినప్పుడు పవర్కి నెగిటివ్ సైన్ మారుతుంది, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. కాబట్టి దీని వాల్యూ 1442 అని ఇచ్చారు. మనల్ని ఏమడిగారు, ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 1 నథింగ్ బట్ ఎక్స్ మైనస్ 1/x అనమాట. పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు కదా, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రూట్ ఫార్ములాని మనం 2 టైమ్స్ అప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² చేద్దాం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1442 ప్లస్ 2 ఈక్వల్ టు 1444 అనమాట. 1444కి స్క్వేర్ రూట్ 1444 పార్ట్స్ చేసుకున్నాం. ఇక్కడ 4 ఉందంటే మనం 2ని స్క్వేర్ చేసినా 4 వస్తుంది, 8 8 జార్ 64, 8ని స్క్వేర్ చేసినా మనకి 4 వస్తుంది. 14 దేనికి మధ్యలో ఉంది, 9కి 16కి మధ్యలో ఉంది. చిన్న నెంబర్ తీసుకుంటాం. 9కి స్క్వేర్ రూట్ అంటే 32 కావచ్చు, 38 కావచ్చు. మరి రెండిట్లో ఏదంటే ఈ 14 ఈ రెండిట్లో దేనికి దగ్గరగా ఉంది, 16కి దగ్గరగా ఉంది, పెద్ద నెంబర్కి దగ్గరగా ఉంది. కాబట్టి 38 అనమాట ఈక్వల్ టు 38. మనకు కావాల్సింది ఎక్స్ మైనస్ 1/x వాల్యూ. అంటే ఫార్ములా ఎక్స్ మైనస్ 1/x కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే ఏ మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 38 మైనస్ 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 స్క్వేర్ రూట్ ఎంత 6 అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 19th వన్. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 వాల్యూ 0 అని ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 2 ఇంటూ x⁴ ప్లస్ 1/x⁴ మైనస్ 5 ఇంటూ x² ప్లస్ 1/x² వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అవి చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, x ప్లస్ 1/x వాల్యూ కావాలి. కాబట్టి దీన్ని ఎక్స్తో డివైడ్ చేస్తే x²/x అంటే x, మైనస్ 3x/x అంటే 3 ప్లస్ 1/x ఈక్వల్ టు 0. ఇప్పుడు x ప్లస్ 1/x మైనస్ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 3 అవుతుంది. దీని నుంచి మనం x² ప్లస్ 1/x² వాల్యూ, x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం స్క్వేర్ ఫార్ములాని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మనం స్క్వేర్ ఫార్ములాని ఒకసారి అప్లై చేద్దాం. x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఫార్ములా a² మైనస్ 2 అంటే 3² మైనస్ 2 ఈక్వల్ టు 9 మైనస్ 2 అంటే 7 వచ్చింది. ఇంకొకసారి అప్లై చేద్దాం. ఓకే, అప్పుడు పవర్ 4 వస్తుంది. x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు అంటే 7² మైనస్ 2. 7² అంటే 49లోంచి 2 తీస్తే 47. మళ్ళీ ఇంకొకసారి అప్లై చేస్తే మనకి 8 వస్తుంది, పవర్ 8 అంటే x⁴ ప్లస్ 1/x⁴ అంటే 47² మైనస్ 2. 47 స్క్వేర్ చేయాలి, 7 7 జార్ 49, 4 ఉంది, 4 7 జార్ 28, 2 జార్ 56, 4 యాడ్ చేస్తే 60, 0 6 ఉంది, 4 4 జార్ 16కి 6 యాడ్ చేస్తే 22 మైనస్ 2 అంటే 2207 అవుతుంది అన్నమాట.
ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ x⁻8 ప్లస్ 1/x⁻8 ఎంత వచ్చింది? 2207 వచ్చింది. మైనస్ 5 ఇంటూ x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత? 7. ఓకే, మల్టిప్లై చేస్తే 7 2s are 14, 4 4 4414 వచ్చింది. 5 7s are 35. బారో తెచ్చుకుంటే 14లోంచి 5 తీస్తే 9, ఇక్కడ 0 ఉంటుంది. బారో తెచ్చుకుంటే 10లోంచి 3 తీస్తే 7, ఇక్కడ 3 ఉంటుంది. 4 4 3 7 9 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 20th వన్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే x⁴ మైనస్ 5x² మైనస్ 1 వాల్యూ 0 అని ఇచ్చారు. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని మనం త్రూ అవుట్గా x² డివైడ్ చేసాం అనుకోండి. ఫస్ట్ x⁴ని x² డివైడ్ చేస్తే x² ఉంటుంది. మైనస్ ఈ x² పోయి 5 ఉంటుంది. ఇక్కడేమో 1/x² ఉంటుంది ఈక్వల్ టు 0. మైనస్ 5ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి. x² మైనస్ 1/x² ఈక్వల్ టు మైనస్ 5 ఏమవుతుంది? +5 అవుతుంది. ఒకసారి దీన్ని మనం కన్వీనియంట్గా మార్చుకుందాం. ఇక్కడ x⁻6 ఉంది, ఇక్కడ మైనస్ 1/x⁻6 ఉంది. అదొక గ్రూపు, ఇక్కడ వరకు ఒక గ్రూపు. నెక్స్ట్ ఈ రెండిట్లోని మనం 3ని కామన్ తీసామనుకోండి. మైనస్ ఉంది కాబట్టి -3ని కామన్ చేస్తున్నాం. x², మరి ప్లస్లోంచి ఒక మైనస్ తీస్తే మైనస్ ఉంటుంది. 3 కామన్ తీసేస్తాం కాబట్టి 1/x² అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక +1 ఉందన్నమాట. అంటే మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే x⁻6 మైనస్ 1/x⁻6 కావాలి, x² మైనస్ 1/x² వాల్యూ కావాలి. ఓకే, x² మైనస్ 1/x² వాల్యూ వచ్చింది. పవర్ 6 అంటే మనం క్యూ ఫామ్లో అప్లై చేస్తాం. కాబట్టి ఇప్పుడు x⁻6 మైనస్ 1/x⁻6 దీనికి క్యూ ఫామ్లో అప్లై చేస్తున్నాం కదా, అంటే 5³ ఇక్కడ మైనస్ కదా, ఏమవుతుంది? ప్లస్ 3a, a³ ప్లస్ 3a కదా, అంటే 3 ఇంటూ 5 అనమాట. 5³ అంటే 125, 3 5s are 15, అంటే మనకి 140 వచ్చింది. ఓకే, ఇది 6 కదా. ఓకే, ఇప్పుడు ఇవి రెండు తీసుకెళ్ళి ఇందులో రాసేద్దాం. దిస్ ఈక్వల్ టు, దీని ప్లేస్లో మనం రాయొచ్చు 140 రాయొచ్చు. మైనస్ 3 ఇంటూ ఈ x² మైనస్ 1/x² ప్లేస్లో ఏం రాయొచ్చు? 5 రాయొచ్చు. ప్లస్ 1. దిస్ ఈక్వల్ టు 140 మైనస్ 3 5s are 15 ప్లస్ 1. 140లోంచి 15 తీస్తే 125, 1 యాడ్ చేస్తే 126 అనమాట. ఎక్కడుంది ఇది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎక్కడో చోట ఉంటూనే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ సహాయం అట్లాగే ట్రిక్స్ సహాయంతో మీరు మరికొన్ని క్వశ్చన్స్ని ఓన్గా ప్రయత్నించి చూడండి. మీరు కనుక ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్స్ని అంత వేగంగా అంత ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి.